హాయ్ హాయ్ అండి. అండి. నా పేరు రామాంజనేయులు. నేను ఉండేది కొండాపూరు. అయితే నేను ఒక మిల్క్ ఏజెన్సీ రన్ చేస్తున్నాను ఒక 15 ఇయర్స్ నుంచి. బట్ దాంట్లో ప్రాపర్‌గా నేను ఇన్‌కమ్ అనేది ఇంకా చూడలేకపోతున్నాను. ఇంకా గ్రోత్ కావాలనే ఉద్దేశంతోని నాకు హరిహర కళాభవన్‌లో మీటింగ్ జరిగినప్పుడు నాకు టీ హోమ్స్ కోసం తెలిసింది. అలా నాకు నవీన్ సార్ అనే వెల్కమ్ చేశారు టీ హోమ్స్‌లోకి. దాని త్రూ వచ్చేసి నేను ఇక్కడ 5 డేస్ ఆన్‌లైన్ సెక్షన్స్ విన్నాను. ఆహ్, ఆన్‌లైన్‌లో. తర్వాత 2 డేస్ ఆఫ్‌లైన్ సెక్షన్‌కొచ్చేసరికి అక్కడ ఒకరోజు టీ హోమ్స్‌లో మీటింగ్ జరిగింది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆఫ్‌లైన్ సెక్షన్‌లో వచ్చేసరికి సైట్ విజిట్ చేయించారు. ఆ సైట్ విజిట్‌లో ప్రతిది ఎలా మనకు ఒక గజం అంటే ఏంటి, ఇలా ఈస్ట్ ఫేస్, వెస్ట్ ఫేస్, నార్త్ ఫేస్ అనేది దానికోసం డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. ఇంకోటేంటంటే ఇక్కడ మనకు అమౌంట్ విషయానికి మేము ఏది చేసినా మనం అమౌంట్ కోసం వచ్చాము. మన అమౌంట్ కోసం వచ్చేసరికి మనకు అమౌంట్ కూడా మంచి అమౌంట్ ఇస్తున్నారు. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. మరి దాని నుంచి మనం ఏందంటే కస్టమర్స్‌కి మన సైట్స్ దగ్గరకొచ్చేసరికి మన సైట్ చాలా బాగున్నాయి. మన సైట్స్ వచ్చేసరికి ఏంటంటే వేరే వెంచర్‌కి, మన వెంచర్‌కి చాలా వేరియేషన్ ఏంటంటే మనం సీసీ రోడ్స్ ఇస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ. 6 ఇంచెస్ సీసీ రోడ్స్ ఇస్తున్నాం. ఆ 6 ఇంచెస్ సీసీ రోడ్స్ వల్ల వేరే అదర్స్ వెంచర్ వచ్చేసరికి డాంబర్ రోడ్స్ ఇస్తున్నారు. అవి 2, 3 ఇయర్స్‌లో వెళ్ళిపోతున్నాయి వర్షం వస్తే. మనం ఇక్కడొచ్చేసరికి సీసీ రోడ్స్ ఇయడం వల్ల అప్ టు 20-30 ఇయర్స్ ఇక్కడ ఉంటున్నాయి. దానివల్ల కస్టమర్‌కి చాలా బెనిఫిట్. మళ్ళీ దాంతో పాటు మనము అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తున్నాం ఇక్కడ. 2 సైడ్ డ్రైనేజ్ ఇస్తున్నాము. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే, వన్ సైడ్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. మన దగ్గర మళ్ళీ మట్టి పైపులు గూడా ఇస్తున్నారు వేరే చోట. మనం మట్టి పైపులు ఇవ్వట్లేదు. మన క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం 2 సైడ్. అలాగే మనం వాటర్ లైన్స్ గూడా ఇస్తున్నాం. 2 సైడ్స్. వాటర్ లైన్ ప్రతి ఫ్లాట్‌కి ట్యాప్ వస్తుందన్నమాట. దానివల్ల వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట. మళ్ళా రోడ్డు తవ్వేయకుండా అలాంటి ఉద్దేశ్యం లేకుండా నీట్‌గా ఉంటుంది. మళ్ళా దాంతో పాటు మనము సోలార్ సిస్టమ్ గూడా ఇస్తున్నాం. సోలార్ సిస్టమ్‌తో పాటు మరి పార్క్స్ ఇస్తున్నాం మరి. వేరే వాళ్ళకి దగ్గరికెళ్ళేసరికి వాళ్ళు పార్ట్స్ ఇస్తామంటారు. డెవలప్ ఎప్పుడు చేస్తారో తెలీదు. కానీ మన దగ్గరికొచ్చేసరికి డెవలప్‌మెంట్ చేసి ఇచ్చేస్తున్నాం కంప్లీట్‌గా. అలా. ఒక్కొక్క వెంచర్‌ని బట్టి ఇక్కడ కొందుర్గులో వచ్చేసరికయితే 2 పార్క్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా మళ్ళీ దాంతో పాటు వచ్చేసరికి మళ్ళీ వాటర్ ట్యాంక్ గూడా ఇస్తున్నాం మనం. ఆ వాటర్ ట్యాంక్ కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు వాటర్ ట్యాంక్ కట్టించి వదిలేస్తున్నారు. కానీ మన దగ్గర ఏముందంటే స్పెషాలిటీ వాటర్ ట్యాంక్ కట్టుతో పాటు కింద సంపు గూడా ఇస్తున్నారు. రేపొద్దున మిషన్ భగీరథ వచ్చిందనుకో అందులో వాటర్ వదిలేసి మళ్ళీ పైకెక్కించుకోవడానికి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనమాట అది. ఓవరాల్‌గా వెంచర్‌లు ఏదైనా సరే మళ్ళీ డాక్యుమెంట్స్ పరంగా చూసుకుంటే గూడా మనం బిగ్ డాక్యుమెంట్ 30 ఇయర్స్ అబోవ్ ఇస్తున్నాం డాక్యుమెంట్స్. దానివల్ల ఏంటంటే కస్టమర్స్‌కి రియాలిటీగా ఉంటుంది. ప్లస్ మనం ఎప్పుడైనా సరే వాళ్ళకు గ్యారంటీగా ఉంటుందనమాట. ఈ అన్ని డాక్యుమెంట్స్ చాలా క్లియర్‌గా ఉంటుంది. లింక్ డాక్యుమెంట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ప్రతిదీ ఎవ్రీథింగ్ బాగుంటుందనమాట దీంట్లో. ఇంకా మేనేజ్‌మెంట్ పరంగా వస్తే ఏది ఏ విధంగా అయినా సరే, ఎలాంటి హెల్ప్ అయినా సరే ఫ్యూచర్‌లో రేపొద్దున మనము ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత వీళ్ళు మెయింటెనెన్స్ ఇస్తున్నారు గూడా మనకు. అంటే ఒక ఫ్లాట్ కొన్న వెంటనే మనము సపోజ్‌గా వదిలేయకుండా 3 ఇయర్స్ దాన్ని గడ్డి గాని, ఏమన్నా మొక్కలు గిక్కలు వచ్చినా సరే పీకేసుకుంటా అలా మెయింటైన్ చేసి నీట్‌గా శుభ్రంగా ఉంచుతారు. మనం ముందు ఎప్పుడైనా సరే ఫ్యూచర్‌లో అమ్మాలనుకున్నా, ఒకవేళ రీసేల్ చేయాలనుకున్నప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడు నీట్‌గా ఉండడం వల్ల మనకి ఈజీగా క్యాచ్ అప్ చేసుకోవడానికి. దాంతో పాటు మనకి కంపెనీ డ్యూమ్స్ అనేది ఈ ఈ బెనిఫిట్స్ ఇవన్నీ పెట్టడం వల్ల చాలా ఈజీగా రేపొద్దున రీసేల్‌కి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ డెవలప్‌మెంట్ కూడా బావుంటుంది. మనం ఇచ్చే వెంచర్స్ కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎన్ని వెంచర్స్ చూసుకున్నా సరే ఇప్పటిదాకా 10, 20 వెంచర్స్ కంప్లీట్ అయ్యాయి. ఆ వెంచర్‌లో ఎనీ వెంచర్ చూసుకున్నప్పుడు ప్రతి దగ్గర మనకు విలేజ్‌కి ఆనుకొని ఉంటుందన్నమాట. విలేజ్ పక్కపొంటే ఉంటుంది. అంటే దానివల్ల మనకి ఆల్‌మోస్ట్ విలేజ్‌లో అయిపోయినట్లే. బట్ కొద్దిగా వేరియేషన్ అంటే విలేజ్ పక్కలో ఉండడం వల్ల మనకు చాలా ఈజీగా, స్పీడ్‌గా డెవలప్‌మెంట్ అవుతుందన్నమాట. మనకు రోడ్స్ దీనివల్ల లోపల సెట్ లైట్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ బాగుంటుందండి. అలాగే ఎవరైనా సరే వచ్చేవాళ్ళు ఇన్ కేస్ రియల్ ఎస్టేట్‌లో ఎవరొచ్చేవాళ్ళు గూడా రావాలంటే ఎవరైనా రావచ్చు.